నమస్తే. మెదక్ డిస్టిక్ తూప్రాన్ మున్సిపాలిటీలో బీజేపీకి, కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇప్పుడు మెదక్ ఎంపీ ఎవరు? రఘునందన్ రావు. మెదక్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ మైనంపల్లి, ఆయన పేరు ఏం పేరు? రోహిత్. ఇద్దరు చతికిల పడిపోయినరు. అక్కడ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిచింది తూప్రాన్‌లో. ఎన్నంటే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3. అంటే రఘునందన్ రావు ఫెయిల్ అయిపోయాడు. మైనంపల్లి స్థానిక ఎమ్మెల్యే ఏది మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కూడా ఫెయిల్ అయిపోయాడు. బీఆర్ఎస్ గెలిచింది. అయితే రఘునందన్ రావు బాగానే మాట్లాడాడు. మెదకు సంబంధించిన ఆ మున్సిపాలిటీలో బాగానే ప్రచారం చేసిండు. ఆ దుబ్బాకలో కూడా గెలవలేదు ఎవరు పెద్దగా బీజేపీ వాళ్ళు. లాస్ట్కి వస్తే ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ ఆ సెంటర్ ప్లేస్లో కూడా గెలవలేదు. తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ఏ కొట్టుకొచ్చింది. ఒకసారి అఫీషియల్ డాటా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఆ డాటా చూద్దాం. మెదక్ సంబంధించి నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్. మనం ఏంది తూప్రాన్ తీసుకుందాం ఒకసారి. తూప్రాన్లో ఎలక్టెడ్ అంటే ఎవరు గెలిచిండ్రు అనేది ఒక డాటా తీసుకుందాం మనం. ఇది అఫీషియల్ డాటానే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటివి. మొత్తం ఎన్ని 16 వార్డులు ఉన్నాయి. తూప్రాన్లో 16 వార్డులు ఉన్నాయి. ఎవరు గెలిచిండ్రు అనేది ఒకసారి చూస్తే ఈ 16 వార్డులల్లో అన్రిజర్వ్డ్ జనరల్ ఫస్ట్ వార్డు తీసుకుంటే జనరల్ ఉమెన్ బొండి రజనీ అంట బీఆర్ఎస్ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది? 9 గెలిచింది మొత్తం. ఫస్ట్ వార్డులో బీఆర్ఎస్ గెలిచింది బొండి రజనీ అంట. సెకండ్ వార్డు ఇది జనరల్ సీటే, చందన అశోక్ అంట బీజేపీ గెలిచింది ఇక్కడ. తర్వాత మూడో వార్డు తీసుకుంటే జనరల్ బైరామ్ సత్యలింగం అంట బీఆర్ఎస్ ఆయన గెలిచిండు. తర్వాత నాలుగో వార్డు తీసుకుంటే ఎస్టీ జనరల్కి వచ్చింది రాథోడ్ జైపాల్ అంట బీఆర్ఎస్ గెలిచింది అక్కడ క్యాండిడేటు. తర్వాత ఐదో వార్డు తీసుకుంటే బీసీ జనరల్కి వచ్చింది చెలిమేల ప్రియాంకన్ అంట బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. రైట్. ఆరో వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ అదే జనరల్ ఉమెన్కి వచ్చింది కొక్కొండ సమతన్ అంట బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఏడో వార్డు తీసుకుంటే బీసీ జనరల్కి వచ్చింది మన్నే స్వామి అంట ఆయన బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు అక్కడ. తర్వాత 8వ వార్డులో ఎవరు గెలిచారు అంటే బీసీ ఉమెన్ రిజర్వ్ అయింది అక్కడ బొడ్డు రాధాకుమారి అంట. బొడ్డు రాధాకుమారి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆమె గెలిచింది. తర్వాత 9వ వార్డుకు వస్తే బీసీ జనరల్కి వచ్చింది బొల్లెబోయిన ఐలాయన్ అంట బీఆర్ఎస్ గెలిచిన క్యాండిడేట్ అక్కడ. తర్వాత 10వ వార్డు తీసుకుంటే ఎస్సీ ఉమెన్కి వచ్చింది మునిరాతి లక్ష్మి అంట మునిరాతి లక్ష్మి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆమె గెలిచింది. తర్వాత 11వ వార్డు తీసుకుంటే ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది ఆ వార్డు బొల్లెం సత్యనారాయణ బీజేపీ క్యాండిడేట్ ఆయన గెలిచిండు. తర్వాత 12వ వార్డు తీసుకుంటే బీసీ ఉమెన్కు రిజర్వ్ అయింది 12వ వార్డు వచ్చేసి రాముని గారి స్వప్ననంట కాంగ్రెస్ అభ్యర్థి ఈమె గెలిచింది. తర్వాత 13వ వార్డు తీసుకుంటే జనరల్కి వచ్చింది ఇది అన్రిజర్వ్డ్ జనరల్ అది చెలిమేల రాములు అంట చెలిమేల రాములు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిండు. తర్వాత 14వ వార్డు తీసుకుంటే అన్రిజర్వ్డ్ జనరల్ ఉమెన్కు రిజర్వ్ అయింది 14వ వార్డు దుర్గం సబితన్ అంట కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 15వ వార్డు అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఉమెన్కి వచ్చేసింది కొడిప్యాక అన్నపూర్ణనంట కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచింది. 16వ వార్డు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉమెన్కి వచ్చింది ఇది కాంగ్రెస్ క్యాండిడేటే సీట్ అది బొడ్డు జ్యోత్స్న రాణి అంట కాంగ్రెస్. అంటే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3 ఏం నడవలేదు. ఓ రకంగా ఎంపీ ఎలక్షన్లో బీజేపీ హవా కొనసాగింది. ఇంకోటి మెదక్ డిస్టిక్ ఒక మెదక్లో తప్ప దాదాపు బీఆర్ఎస్ఏ గెలిచింది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో. ఒక మెదక్లోనే మైనంపల్లి రోహిత్ గెలిచిండు. ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గెలిచిండు. కానీ వాళ్ళ ప్రభావం ఏం లేనట్టే ఉంది మెదక్లో అయితే. ఇద్దరిది లేదు ప్రభావం. అధికారంలో అక్కడ కేంద్రంలో వాళ్ళ అధికారం ఉన్నారు బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో మైనంపల్లి ఉన్నారు. వీళ్ళిద్దరిది పాచికలు పారలేదు. పద్మదేవేందర్ రెడ్డి హవా కొనసాగింది 9 సీట్లు గెలిచింది. ఒకసారి ఆల్ క్యాండిడేట్స్ కూడా చూద్దాం. ఇంకా ఆల్ క్యాండిడేట్స్లో ఏముంటుంది ఇంకా వీళ్ళు ఇదంతా అంటే ఎవరెవరు పోటీ చేసిండ్రు అంటే వాళ్ళ నేమ్స్ వచ్చిన ఆ పార్టీ తరపున నిలబడ్డ వాళ్ళకు వచ్చిన ఓట్లు. ఇక వార్డు ఫస్ట్ వార్డులా సెకండ్ వార్డు మొత్తం ఎన్ని 16 వార్డులు కదా. ఇదంతా అఫీషియల్ డాటానే. ఇక ఫస్ట్ వార్డులో బీఆర్ఎస్కు 531 వచ్చింది ఎలక్టెడ్, బీజేపీకి 32 ఓట్లే వచ్చినాయి, కాంగ్రెస్కు 497,
అంటే ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ ఈ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ ట్రయాంగిల్ ఫార్ ఫైట్ ఉన్నది. 3 పార్టీల మధ్య పోరుంది ఈడ. ఏది తూప్రాన్ల ఈ లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 330 వచ్చినాయి దీనిలో, తర్వాత బీఆర్ఎస్కు 30. ఇక్కడ కొంచెం ఓట్లు బాగానే చీలినాయి, అంటే 3 పార్టీలు బాగానే పంచుకున్నాయి. తూప్రాన్లా 3 పార్టీలు పంచుకున్నాయి, 2 పార్టీల మధ్యన ఏం లేదు, 3 పార్టీలు ఉన్నాయి. ఫైనల్ ఏమైంది, బీఆర్ఎస్ఏ కైవసం చేసుకున్నది తూప్రాన్. మెదక్ పట్టు అయితే నిలుపుకున్నది, బీఆర్ఎస్ గట్టిగా నిలుపుకున్నది. కొంత దక్షిణ తెలంగాణ అటు ఇటు, తర్వాత నిజామాబాద్లో కొంత ఇబ్బంది పడ్డది, తర్వాత కరీంనగర్లో కూడా బోల్తా పడింది. కానీ మెదక్లో మాత్రం చాలా పట్టు మీద ఉంది, చాలా పట్టు మీద ఉంది, వదలలే. దాదాపు అక్కడ చాలా మున్సిపాలిటీలను గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా 2 అధికార పార్టీలు, అంటే అటు కేంద్రంలో అధికారం బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళే మెదక్ ఆడ ఉన్నది. 2 ఫెయిల్ అయినరు, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కువ గెలిచిండ్రు, వాళ్ళకే మున్సిపాలిటీ కైవసమైంది. ఇక ఈ అఫీషియల్ డాటా ఇది ఎలక్షన్కు సంబంధించి, ఇది ప్రధానంగా మెదక్ డిస్టిక్ తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన డాటా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.